సో గైస్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు డెక్కత్లోనికి ఇంటర్వ్యూకి పోయినా. మనకి ఇంటర్వ్యూ రాలేదు, డిస్క్వాలిఫై అయిపోయినాం. ఆయన కట్ చేస్తే డెక్కత్లో ఉంటే కొలాబరేట్ అవుతున్నా. Hello guys, welcome back to our YouTube channel. So you're searching for a Deepu? Still makeuping. అరే ఎందుకు మేకప్ చాలా చెప్తా. Still makeuping. Outfit check. So I'm back. So yeah, show me your. కనిపిస్తుంది షూస్ టాప్ షూస్ ఇంకా వేసుకోలేదు, వేసుకోవాలి. ఇలా ముందుకు ముందుకు చిన్న ఫ్రీ స్టైల్ ఇచ్చేద్దాం అంటున్నా, చిన్న ర్యాప్ ఇచ్చేద్దాం అంటున్నా. వీడియో స్టార్ట్ చేసి ఆవి కానీ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటంటే బ్రాండ్ కొలాబరేషన్. అరే బ్రాండ్ కొలాబరేషన్, అరే ఇన్ని 1 year 1.5 years నుంచి కష్టపడుతుంటే ఈ రోజు ఫైనల్లీ ఒక పెద్ద బ్రాండ్ తోటి కొలాబరేట్ చేయబోతున్నాం. ఆ బ్రాండ్ పేరు ఏమో చిట్టి కట్టు పలుకుతుంది. చిట్టి చెప్తుంది, చెప్పడా చెప్పురా చిట్టి, అది ఏందో. అది స్పోర్ట్స్ చూసినాం, డెకాథ్లాన్, దాంతో కొలాబరేట్ అవుతున్నాం లిటరల్లీ. అసలు 1.5 years చిన్న మనం పోతున్నాం. అరే చెప్పండి రా. సో గైస్ ఇప్పుడు అంటే ఇంకా లంచ్ కూడా చేయలేదు, టైం సారీ టిఫిన్ కూడా చేయలేదు ఇంకా మేము. స్పెచ్చినావే గైస్ ఏం. సో గైస్ వి ఆర్ గోయింగ్, లెట్స్ గో. నడవరా. సో గైస్ ఈరోజు ఎటు పోతుంది చెప్పినాక ఆల్రెడీ వీడియోలో చూసినట్టయితే చిట్టక్క రెడీగా రెడీ అయింది. నాకు షూట్ ఏమో 11కి ఉంది, టైం చూస్తేనేమో ఎంత తెలుసు. లెట్ మీ సీ 9:45 గైస్. చూపిద్దాం. ఇగో 9:40 అవుతుంది టైం. 9:40 అవుతుంది టైము. ఇక్కడ సీన్ ఏంద్రా అంటే లేట్ చేసి చిట్టగా మనం ఇప్పుడు గచ్చిపోలి పోవాలి. చిట్టకి ఈయనే లేట్ చేసింది. మళ్ళీ ఇంకా టిఫిన్ తినాలంట. టిఫిన్ కూడా తినలేదు ఇంకా. టిఫిన్ తిని పోవాలి. ఆడ ఏమవుతుందో తెలియదు, అంతా కదా కార్ఖానా. ఆడ పోగానే స్క్రిప్ట్ ఇచ్చారు, మళ్ళీ మాకు ఉండే అది. ఆ స్క్రిప్ట్ చిట్టికి అవన్నీ కూర్చోలేదు, మొత్తం ఇంగ్లీష్ ఉంది. మనకి ఇంగ్లీష్ ఏమో రాదా, అసలు మా చెల్లెకి ఆయన కూడా రాదు. స్క్రిప్ట్ అయినా వచ్చింది. స్క్రిప్ట్ అయినావా చెప్పురా. స్టార్టింగ్ ఏమో స్క్రిప్ట్లా మొత్తం మన చెల్లె గురించి ఉంది స్క్రిప్ట్. మా చిట్టకి ఏం జరిగిందో తెలియదు. ఆడ పోయినాక వాళ్ళు ఓకే వాళ్ళు మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతారు. మా చెల్లెకేమో ఎరుగుతురా. గైస్ యాక్చువల్గా సీన్ ఏమనంటే వాళ్ళు చాట్‌జీపీటీ కడిగి స్క్రిప్ట్ ఇచ్చినారు అండ్ అదంతా సోది ఉంది. ఏమిడెత్తాడు we are going guys. ఇప్పుడు టిఫిన్ చేయాలి. యాక్చువల్ టిఫిన్ చేయలేదు, సో టిఫిన్ చేసి వెళ్ళాలి. అండ్ ఫస్ట్ టైం మేము స్టిక్ పట్టుకొని వీడియో తీస్తున్నాము. సో ఎవ్రీవన్ ఆర్ వాచింగ్ అస్ అని. కొంచెం స్టిక్ పట్టుకుంటే కొంచెం ఎట్లా అంటే స్టాండర్డ్గా వస్తుంది వీడియో అని చెప్పి మన మీదనే ఉన్నాయి. ఇప్పుడు మేము టిఫిన్ చేయాలి. ఇంత పాష్గా ఆడేమో బండి దగ్గర టిఫిన్ చేస్తారు. ఎందుకన్నా వేరే దగ్గర తీసుకోవచ్చు. ఫ్లేవర్ రా, ఎంత పాష్గా అయినా మాకు ఆర్డర్ వస్తుంది. టిఫిన్ ఆడిపోతాం. దీపిక కూడా పూరి ఇష్టం అనమాట. సో పూరి ఇప్పుడు అయినా పూరి తినాం మేము, ఎందుకంటే పూరి కొంచెం ఆయిల్ అది అంత తినొద్దు కాబట్టి. సో 2 ఇడ్లీ 2 బోండా రైస్ మనది. ఇదిగోండి 2 ఇడ్లీ 2 బోండా. బట్టలు చూసి ఇజ్జత్ ఇస్తారు మనకి. ఇసుట కోసం వినిపిస్తలేను ఏమంటారు. బట్టలు చూసి మనకి రెస్పెక్ట్ ఇస్తారు అన్నమాట. అంటే అంకుల్ అంటే వస్తారు అప్పటికి. అది ఎవరో బ్లాగర్స్ ఉన్నాయని గుర్తుపట్టలేదు కానీ స్పెషల్ ట్రీట్మెంట్ అన్నమాట. అటు పోగానే కింద కూర్చోండి, మీద కూర్చోండి. ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్గా వచ్చినామని చెప్పి అందరు మమ్మల్ని కొంచెం ఎంతగా ఇస్తున్నారు. అండ్ స్టిక్ ఉందిగా, ఫస్ట్ తినేదాం. తిన్నాక సో గైస్ ఇదే అన్నమాట ఇప్పుడు మనం వెళ్ళాల్సింది డెక్కన్ స్పాట్. సో గైస్ ఫైనల్లీ మేమైతే డెక్కత్లో కొలాబరేషన్కి వచ్చేసినాం. ఇక్కడ సీన్ ఏంద్రా అంటే మేము జల్ది వచ్చేసినాం. ఆ వాళ్ళతో స్టోర్ మేనేజర్ ఉంటారో వాళ్ళు ఇంకా రాలే. మేము పిక్చర్లకు పెట్టేసింది. స్టోర్ మొత్తం మాల్ మొత్తం ఖాళీ ఉంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇప్పుడు స్క్రిప్ట్ అని చెప్పిన మా చెల్లెకి ఆ డెక్కత్లో అనికి వస్తలేదు.
అరే నాకేం నత్తి అంటే నాకంటే ఎక్కువ నత్తి చేస్తున్నావు చిట్ నువ్వు. డెకెత్లాన్ అంటుంది. ఇప్పుడు స్క్రిప్ట్లో మ్యాక్సిమం 5 times డెకెత్లాన్ ఉంటుంది. ఇప్పుడు చిట్టి ఏం చెప్తా చూద్దాం వీడియోలో. చిట్టి ఏం చెప్తా ఇప్పుడు డెకెత్లాన్ అన్నా సార్? నాకు ఏసీకి కడుపులో అసలు ఏసీకి స్టార్ట్ కావాలి, నువ్వు ఓవర్ యాక్షన్ ఇస్తుంది. ఫస్ట్ చెప్పుంటాను ఏమో డెకెత్లాన్ ఏమంటే అబ్బో ఇప్పుడు కరెక్ట్ వాళ్ళకి ఇది కాదు. ఏం చిట్టి హెయిర్ స్టైల్ ఏంటి అది? పిల్లలు వేస్తావు చిన్నప్పుడు స్కూల్ వేసినట్టు. ఇట్స్ లైక్ మై రెగ్యులర్ హెయిర్ స్టైల్. ఇంకా మరి ఇంటికాడ ఏదో పిచ్చి కూడా వేసుకుంటే అదేంది మరి? అది కాదు, ఇదే యాక్చువల్ హెయిర్ స్టైల్. ఇప్పుడు మాల్ అని చెప్పేసి అంత పెద్ద మాల్ కదా, పెద్ద మాల్ కదా అని చెప్పేసి చిట్టకి ఇప్పుడు మెల్ల ఓవర్ యాక్షన్ ఇస్తుంది అంతేనా? ఇప్పుడు స్క్రిప్ట్ ఎట్లా చెప్తా చూస్తాగా. సో ఇప్పుడు స్క్రిప్ట్ ఎట్లా చెప్తా మరి? అరే ఏదో సార్ లేకపోతే ఇప్పుడు డెక్కత్లాన్ అంటే ఎట్లుంటుంది చిట్టా కదా మాట్లాడి. సో గైస్ వాళ్ళు మస్తు చెప్తారు, మనకు వచ్చి మనం చెప్తాం. చెప్పినవన్నీ చేయాలంటే కష్టము. సో మనకు నచ్చినే చెప్తాం అంతే. అవి కొన్ని నోరు తిరగవబ్బా, అప్పుడు ఏం చేస్తాం? తిరగాలి నోరు అలా పడే అది పెట్టరా అది పెడితే మంచి గ్రిప్ ఉంటుంది. సో గైస్ ఏం లేదు, ఎందుకు అవుట్ఫిట్ చెక్. షూస్ ఇది మా దోస్త్ షూ ఇట్లా పెట్టాను. దిస్ ఇస్ అవర్ పాయింట్, దిస్ ఇస్ అవర్ వాచ్, సో గ్లాస్ గాగుల్స్ అవి నావే. ఎట్లా చూసా సుల్గా డెవలప్మెంట్ అదే మా చేసినవి టిప్ చేయమని చిట్. ఏం చిట్ అది? ఏ క్యాప్ అది? కన్నా పడుతుంది కదా. సో గైస్ మా చెల్లె అసలు ఇది ఏందో కూడా తెలియదు. ఏం చిట్ ఇది? స్కేట్ బోర్డ్ అండి. ఇదిగో నేను కూడా స్కేట్ బోర్డ్ వేసుకున్నా, ఎప్పుడు ఎక్కలే. చిటి కింద పడ్డాం ఇదిగా అయితే అవసరమా? సో గైస్ మధ్యలో ఇట్లా మనం వీడియో తీసుకుంటాం. చూసిరా చిట్టు ఉరుకుతుంది ఆరాం. సో గైస్ అట్రిమాలో డెక్కత్లో నిజంగా వస్తుంది. అన్ని జిమ్ అవుట్ఫిట్స్ కూడా క్రేజీ అంటే క్రేజీ కలెక్షన్స్ మీరు చూసుకున్నట్టు. క్రేజీ అంటే క్రేజీ కలెక్షన్స్ అన్నీ జబ్బరోస్ ఉన్నాయి కలెక్షన్స్. మీరు చూపిస్తా కూడా చూడండి కలెక్షన్స్. చూడండి గైస్ అవుట్ఫిట్స్ అన్ని బాయ్స్ క్రేజీ అంటే క్రేజీ కలెక్షన్. సో గైస్ నేను ఒక అవుట్ఫిట్ ట్రై చేసినాను, జిమ్ అవుట్ఫిట్. చూడండి ఎట్లుందో. ఓకే డన్. సో ఇది ఒక అవుట్ఫిట్ ట్రై చేసిన చూడండి గైస్, జిమ్ అవుట్ఫిట్. అండ్ మనం ఈ ప్రస్తుతానికి అయితే జిమ్కి వెళ్ళట్లేదు, బట్ వెళ్ళినప్పుడు అయితే నేను ఇదే అవుట్ఫిట్ తీసుకుంటా. సో గైస్ వీడియోలో చిట్టకు ఏం చేస్తున్నావు? దాన్ని ఏమంటారా? దాన్ని ఏమంటారు? అది వేస్తున్నాడు. గురి వేస్తే గురి తప్పదురా. అంత లేదా 8 వచ్చింది. చీటింగ్ చిట్టి అది 8 సెట్ వస్తుందా? మళ్ళీ 8 సేమ్ డెకెత్లాన్. చూడండి అరే చిట్టి వీడియో తీసుకుంటా మంచిగా. మా చెల్లె వీడియో తీయమంటే వీడియోలోకి రాదు. మళ్ళీ నన్ను వీడియో నన్ను చంపుతుంది. ఏమైంది చిట్టి? అది ఏమైంది? ఎందుకు అట్లా మధ్యలో నేర్చుకుందాం మాట కాదు. తమ్ముడు ఎందుకుంటున్నావు ఎప్పుడు వీడియోలో? అరే ఇంత ఎంబారసింగ్ ఉంటే వీడియో చేయలేము చిట్టి, మనం బ్లాగ్ చేయలేము వీడియోలో. సో గైస్ మా చెల్లె వీడియోలో మాట్లాడతలేదు, అసలు వీడియో కనిపిస్తలేదు. ఎందుకో నాకు అర్థం తెలియదు. చిట్టి ఎందుకు వీడియో మాట చెప్పు. అవును ఇది కూడా పనేరా, బ్లాగింగ్ కూడా పనేరా గైస్. మీకోసం డెక్కతో మొత్తం మేము బ్లాగ్ చేద్దామని మేము అనుకుంటే మా చెల్లెనేమో మాట్లాడలేదు, సైలెంట్ కూర్చుంటుంది గమ్మున. అంటే ఇప్పుడు అందరం షో అంటే ఇప్పుడు అందరూ ఎట్లా వస్తారంటే ఇప్పుడు ఇట్లా బ్లాగింగ్ చేసి కెమెరా రాకుతాం కదా, అందరు మనతో సిగ్గుపడుతుంది. బట్ నాకే సిగ్గులేదు ఇప్పుడు. అదో రెడ్ అండ్ రెడ్ ఎల్లో పెట్టుకో 35 అవుతాం. ఎల్లో పెట్టుకో ఇది ఉంది కదా ఎల్లో ఎల్లో 35. ఉప్పర్ పని కాదురా, అది మేస్త్రి చూసినాం. మేస్త్రి పని అంటే ఇష్టం అట్లా ఉంది కదా. ఏం కావాలి? చిన్నపిల్లలు సైకిల్ దేనికి? సైకిల్ కావాలి. వాడు సైకిల్ ఇవ్వడు.
ఎలా కొడుతుంది సిటీ అంటే సైకిల్ ఇప్పుడు ఎట్లా ఏం కావాలి సిటీ గట్టిగా సైకిల్ అంట చిట్టి సైకిల్ చిన్నపిల్ల సైకిల్ ఒకరికి ఎంత వచ్చినా 6,999 రూపాయలు 7,000 రూపాయలు గైస్ ఇది వస్తుంది ఇది తీరా అలా అక్కడ చిట్టి అక్కడ తీసుకున్నా మా చిట్టి సైకిల్ వస్తుంది చిట్టి సైకిల్ వస్తుంది చిట్టి అరే చూడరా వెళ్ళిపోతుందా షార్ట్ ఊరంతా తిరుగుతున్నాడు సైకిల్ తోటి అది ఎలా కొడితే చల్ల పడాలి ఇక్కడనే అన్నట్టు వెళ్ళొద్దు వస్తుందా నువ్వు అటు ఎందుకు వెళ్తున్నావు వీడియో కోసం ఎలా కొడితే అప్పుడు చల్ల పడుతుంది కదా అక్కడ పెట్టే ఇంకా సైకిల్ ఎవరైనా కొందాం అనుకుంటే ఇక్కడ తీసుకోండి పక్కా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో ఉన్నాయి 7,000లో 8,000లో ఇలా ఏం కాదు బయట సెకండ్ హ్యాండ్లో కొనే బదులు ఇక్కడ తీసుకోవచ్చు మంచిగా ఇదిగోండి 10,000లో ఇలాంటివి కానీ ఇక్కడ మంచిగా బెటర్ బయట మీరు ఎరగడ అటు సైడ్ సెకండ్ హ్యాండ్లో 5,000 6,000 పెట్టే బదులు ఇంకా 2,000 అట్లనే సేవ్ చేసుకొని 8,000కి ఇవ్వండి మంచిగా ఉంది సైకిల్ మంచిగా ఉంది కండిషన్ అండ్ ఇది బ్రాండ్ డెకర్స్లోనే చెప్తే మనకి ఇంత అని చెప్పి ఇస్తారు ఇన్సూరెన్స్ అండ్ ఇక్కడ ఇంకా వేరే సైకిల్స్ ఉన్నాయి బట్ ఐ డోంట్ నో ఇవి ఎలక్ట్రికా మరి తెలియదు కానీ కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి పక్కగా బట్ ఇవి 22,000 అంట బట్ ఇవేమంత సోది అంత ఏం లేవు కానీ చైన్స్ బాగున్నాయి వీటికి చైన్స్ ఇవి 15,000 అట్లా అంట అది వస్తుంది కానీ మస్తు పెద్దగా ఉంది అంత పెద్దగా ఏమవుతుంది ఇట్లాంటివి చిన్న తీసుకొని చాలా సెట్ అండ్ చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ సైకిల్స్ దీపు అక్కడ ఏదో పట్టుకోడు పిలుస్తున్నాను రా అని ఏం చేసినావు స్కేటింగ్ నాకు రాదయ్యా అవసరమా నీకు స్కేటింగ్ తీట పని కాబట్టి కింద పడితే ముక్కు అవుతుంది అరే మనం కూడా ఏదాం రా నేను చిన్నప్పుడు స్కేట్స్ మ్యాన్ ఇంకా ఏమన్నా స్కేటింగ్స్ అనలేదు అవసరం స్కేటింగ్స్ అని నువ్వు స్కేటర్స్ అనలేదు చిన్నప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్ అవును స్టేట్ రమ్మను కానీ స్టేట్ అప్పుడు చిన్నప్పుడు రాని మా ఇంట్లో పంపించలేదు ఓకే ఇంకా గైస్ బాగున్నాయి కిలోకి మళ్ళీ ఇది తీస్తుండు ఎందుకు తీస్తుండో ఆయనకి తెలియాలి ఎందుకు వరకు ఎటు పోతున్నావన్నా ఎందుకన్నా ఇటు రా ఊకి చేసి తిడితే రాదు ఆగు నేను వాళ్ళు మమ్మల్ని డ్రెస్ తీసుకోమని చెప్పు అదేదో ఇంకా అంటే చెప్పి తిరిగాం కదా అదే సో ఇప్పుడు కొంచెం మేము డ్రెస్ తీసుకుంటాం కానీ ఏమైనా ఫుడ్ పెడితే బాగుండాలి అనుకుంటున్నాను మీకు అన్ని ఫుడ్ పెడతాయి బాగానే ఉంది ఆకలి అవుతుంది గైస్ ఏం చేయమంటారు చెప్పండి తాగిన వాటర్ పెద్ద పచ్చడి ఉంది ఆ వీడియోస్ చూడండి వీడియోలో ఎత్తున వస్తుంది గైస్ యాక్చువల్లీ తిండి లేదు పొద్దున తిన్న టిఫిన్ ఫుల్ ఏసీ అసలు అవ్వట్లేదు మేము వచ్చింది ఎక్కడో కాదు గచ్చిబౌలిలో ఉన్న ఐస్ క్రీమ్ మాల్లో డెకత్లో సో గైస్ అయిపోయింది అండ్ ఇంట్లో ఏం వండలేదు సో ఇప్పుడు ఎగ్స్ తీసుకున్నాము ఏం చేస్తున్నావునా అది ఆ వీడియో పెట్టాము జిలేబీ పెట్టాం సో గైస్ ఏమైతే అర్థమైతే బయట చిట్టుకు గుర్తుపడుతున్నాం అనుకుంటా అంతే లేదు ఏడమైనా సరే ఒక జిలేబీ ఎక్స్ట్రా పడ్డదా ఇది ఒక గుడ్ ఎక్స్ట్రా వేసిండు ఆయన 2 రూపాయలు తక్కువ తీసుకుంటా ఇప్పుడు 12 6 22 కదా 70 తీసుకోండి ఆయన గుడ్ ఎక్స్ట్రా వేసిండ్రా బట్టల ప్రభావం ఏమన్నా బట్టల ప్రభావం అది ఏడమైనా రెస్పెక్ట్ ఇస్తుంది మధ్య చిట్టా కలిసి గుర్తుపట్టేస్తారు అందరూ గుడ్ ఎక్స్ట్రా వచ్చింది దీపాలని గుర్తుపడతారు చిట్టా కానీ కాదు సరే గుడ్లు నిమ్మలంగా పట్టుకో సో గైస్ ఈ రోజు వీడియో ఇంతకి ముగించబోతున్నాం చాలా టైర్డ్ అయ్యాం ఇప్పుడు వెళ్ళి వండుకొని తినాలి అవును గైస్ నేనే పడుకుంటా దీపు వండుతుంది కానీ సో సైనింగ్ ఆఫ్ దీపు చిడి బై బాయ్